హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను 1/2 kg బియ్యాన్ని తీసుకున్నాను. అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ని హీట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నెలోకి చికెన్ యాడ్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా అల్లం పేస్టు, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని అందులోకి 1 చెక్క నిమ్మకాయని కూడా పిండేసుకొని ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవడానికి ముందుగా వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం హోల్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం పేస్ట్, కొంచెం బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన 2 బర్నర్స్ పైన ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ రైస్ని కూడా పెట్టేసుకొని రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ రైస్ 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అయిన తర్వాత చికెన్లోకి రైస్ని లేయర్స్లో యాడ్ చేసుకొని పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలాని కూడా పైనుంచి చల్లేసుకొని అందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఇంకో 10 నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి స్లోగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు, కొంచెం స్లోగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి మీరు ఇలా ఇంట్లో చేసి పెట్టండి, ఇంకా బయట నుంచి అస్సలు తెచ్చుకోరు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.